పెట్టినట్టు నేనేమంటున్నా అంటే నిజంగా నీకు ప్రేమ ఉంటే నువ్వు వెంటనే క్యాబినెట్ లోనే ప్రకటించేతుండే నష్టపోయిన రైతులందరికీ ప్రభుత్వమే బరాబర్ అతివృష్టి వల్ల అధిక వర్షపాతం వల్ల ఇలా నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరానికి 20,000 రూపాయలు ఇస్తానని దమ్ముంటే చెప్పేది ఉండే అది చెప్పారు. అదొకటే కాదు, ఇలా ఘోరమైన ముచ్చట ఏంటి అంటే అసలు 7 కింటాలే కొంటాం, 7 కొంటాం ఇక్కడ. ఇప్పుడే అన్న చెప్పినాడు ఒక మాట్లాడిన రైతన్న, కొన్ని దగ్గర చైనట్ల బేలాల 15 కింటాలు 20 కింటాల దాకా వండుతుంది, మరి మిగతాది ఎక్కడ అమ్ముకోవాలి అనే మాట అడిగింది. బరాబర్ మీకు ఖచ్చితంగా గతంలో ఎట్లయితే 13 కింటాల దాకా కొందరో అది కొనేటట్టు చేయించే బాధ్యత మాది. 10 కింటాలు సరిపోదు, 13 అయ్యేదాకా కొట్లాడదాం, బరాబర్ దిగి రావాలి. మాయిశ్చర్ కంటెంట్ కూడా తప్పకుండా వాళ్ళు ఏదైతే ఇలా పరిమితి పెట్టినరో దాన్ని కూడా ఎత్తేసి 20 నుంచి 22 దాకా కంపల్సరీ ఒప్పుకునేటట్టు కొట్లాడదాం. వీడికెళ్లి సీసీఐ దగ్గరికి పోదాం. నేను వీడికి వస్తుంటే రామన్న సాబ్ చెప్పిండు, అన్న మా పరిస్థితి ఎట్లున్నదంటే మా రైతులది ఆదిలాబాద్ లో కొనబోతే కొరివి అమ్మబోతే అడిగినట్టు అయిపోయింది మాది. కేసీఆర్ గారు ప్రభుత్వం పోయినాక కరెంటు చక్కగా వస్తలేదు, రుణమాఫీ చక్కగా కాలేదు, పోనీ యూరియా బస్తాలు ఇస్తారంటే యూరియా బస్తాలు ఇస్తలేడు, ఆఖరికి అమ్ముకుందామంటే ఇవాళ కొనేటోడు కూడా దిక్కులేడు. ఏం చేయాలన్నా మా బతికిట్లు అయిపోయింది. ఇవాళ ఇక్కడ ఉన్నదేమో చూస్తే బీజేపీ ఎమ్మెల్యే, ఆడ ఉన్నదేమో బీజేపీ ఎంపీ. నిజంగా చెప్పాలంటే సీసీఐ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, సిమెంట్ కార్పొరేషన్ కాటన్ కార్పొరేషన్ రెండు ప్రభుత్వం. ఇక్కడ సీసీఐ జరిపిస్తా అని చెప్పి ఎలక్షన్లకు ముందు యాదుకున్నదా? సిమెంట్ కార్పొరేషన్ అది జరిపియలే. కొన్ని కాటన్ కార్పొరేషన్ అన్నా ఏమైనా చేస్తారా అంటే కాటన్ కార్పొరేషన్ కూడా కనీసం పత్తి కొనుగోలు చేసే పరిస్థితి కూడా లేదు. ఇంకొక మాట కూడా మీకు తెలియాలి, నేను మంత్రిగా ఉన్నప్పుడు, రామన్న గారు కూడా మంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు మా దగ్గరికి సౌత్ ఇండియా మిల్స్ అసోసియేషన్, ఎవరైతే జిన్నింగ్ మిల్స్ స్పిన్నింగ్ మిల్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ ఒక పెద్ద అసోసియేషన్ వాళ్ళు మా కాడికి వచ్చారు. వాళ్ళు చెప్పిన మాట ఇది నా మాట కాదు. వాళ్ళు అన్నారు, సార్ మొత్తం భారతదేశంలో పత్తి పండించే రాష్ట్రాలలో ముఖ్యమైన రాష్ట్రాలు ఏంటి అంటే గుజరాత్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ. ఈ 5 రాష్ట్రాలు ఉంటాయి సార్. కానీ 5 రాష్ట్రాలలో అన్నిటికన్నా బేహతరీన్ పంట, అన్నిటికన్నా బేహతరీన్ పత్తి పండించేది మన తెలంగాణ, మన ఆదిలాబాద్ రైతులు, మన వాళ్ళు పండిస్తారు. ఏదైనా ఉత్తరం చెప్తలేదు. వాళ్ళు చెప్పిన మాట, మన కాటన్ క్వాలిటీ బాగుంటుంది సార్, కాకపోతే పత్తులు ఏరేటప్పుడు దాన్ని ప్యాకింగ్ చేసినప్పుడు కొంత ఇంప్యూరిటీ వస్తున్నది, దాన్ని కొద్దిగా మంచిగా చేసుకోవాలి. రెండోది మంచి బ్రాండింగ్ చేయాలి, చేస్తే భారతదేశంలో కాదు ప్రపంచంలోనే అత్యుత్తమ కాటన్ మనది, మంచి రేట్ వస్తుంది, బ్రహ్మాండమైన బంగారం వస్తుంది, తెల్ల బంగారం వస్తుంది, పత్తి మనది అని చెప్పింది. ఇవాళ ఇప్పుడే ఆ విఠలన్న రైతు పెద్ద మంచి చెప్పిండు, బంగారం వస్తుంది పంట, తెల్ల బంగారం మన దగ్గర మన దేశంలో మన రాష్ట్రంలో వండుతుంటే ఇవాళ మోడీ గారు కేంద్ర ప్రభుత్వం బయటికి వెళ్లి పత్తిని దిగుమతి చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నది. ఎందుకు మనకి ఇవన్నీ పెట్టిర్రు, మాయిశ్చరు అని కట్టింగ్లు ఎందుకు పెడుతున్నారు అంటే బయట ఒప్పందం చేసుకుని వచ్చిర్రు, బయటికి వెళ్లి పత్తిని ఇక్కడ దించే ప్రయత్నం చేస్తున్నారు. మన మీద ప్రేమ ఉంటే కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడున్న బీజేపీ ఎమ్మెల్యేకు బీజేపీ ఎంపీకి పోవాలి, పోయి మోడీతో కొట్లాడాలి. ఎందుకు చేస్తున్నావు, మా రైతులకి ఇంత ఆపద ఎందుకు తెస్తున్నావు? మా వాళ్ళు ఇలా సోయా వండిస్తారు, ఇక్కడ బ్రహ్మాండంగా ఆదిలాబాద్ లో పత్తి పండిస్తారు, వాళ్ళకు అండగా నిలబడు, వాళ్ళకు అవసరమైతే వేరే దేశాలకు మన పత్తి పంపాలి, కానీ ఎందుకు ఇట్లా చేస్తున్నామని కొట్లాడాలి. కొట్లాడకపోగా మీదికెళ్ళి వాళ్ళు ఇక్కడికి వచ్చి మన మీద మాట్లాడుతూ ఉన్నారు. నేను మీ అందరినీ కోరేది 21 తారీఖు నాడు పెద్ద ఎత్తున పోరస్ దగ్గర అఖిల పక్షం ఆధ్వర్యంలో బీఆర్ఎస్ వాళ్ళు, సిపిఎం, సిపిఐ ఎమ్మెల్యే, న్యూ డెమోక్రసీ అందరు, బీఎస్పీ అందరు కలిసి, రైతు స్వరాజ్య వేదిక అన్ని రైతు సంఘాలు కలిసి బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమంలో పెట్టిరు. దానికి బీఆర్ఎస్ మద్దతు కూడా ఉంటది. మన వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున బోరజులో మన అనిల్ యాదవ్ గారు, మన లక్ష్మక్క, మన రామన్న సాబు, ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా వస్తారు. మీరు కూడా వేలాదిగా తరలి